మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పిచ్చుక చేసిన శివరాత్రి కథ ఫిబ్రవరి 15 లోపు వింటే చాలు. సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది, పాపాలన్నీ తొలగిపోతాయి, మహాపుణ్యం వస్తుంది, మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి పవిత్రమైన కథను వినే భాగ్యం ఎవరికీ కలగదు. కనుక ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో హర హర మహదేవ శంభో శంకర అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పూర్వకాలంలో దట్టమైన నలమల అడవులలో ఒక వేటగాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. రోజు అడవికి వెళ్ళటం, జంతువులను వేటాడటం, వాటిని అమ్మి జీవించటం అతని దినచర్య. అతనికి దేవుడంటే భయం లేదు, భక్తి అంతకన్నా లేదు. కేవలం తన బలమే తన ప్రపంచం. ఒకరోజు మహాశివరాత్రికి ముందు రోజు భైరవుడు వేట కోసం అడవిలోనికి వెళ్ళాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు తిరిగిన ఒక్క జంతువు కూడా అతని కంట పడలేదు. అలసిపోయిన అతను తన పెద్ద బిల్వ వృక్షం కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. దగ్గరలో ఒక చిన్న సెలయేరు గలగలా పారుతోంది. ఆ బిల్వవృక్షం కింద ఎవరికీ తెలియని ఒక పురాతనమైన చిన్న శివలింగం ఉంది. అది స్వయంభూగా వెలసిన శివలింగంలా మెరుస్తోంది. భైరవుడు ఆ లింగాన్ని చూశాడు కానీ పెద్దగా పట్టించుకోలేదు. అంతలో ఎక్కడి నుండో ఒక చిన్న పిచ్చుక అక్కడికి ఎగిరి వచ్చింది. అది మామూలు పిచ్చుకలా లేదు, కానీ ఈకలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నాయి. దాని కళ్ళల్లో ఒక తెలియని తేజస్సు ఉంది. ఆ పిచ్చుక నేరుగా ఆ శివలింగం దగ్గరకు వెళ్ళింది. భైరవుడు ఆసక్తిగా చూస్తున్నాడు. ఈ పిచ్చుక ఆ రాతి మీద కూర్చుంటుందేమో అనుకున్నాడు, కానీ అక్కడ జరిగిన దృశ్యం చూసి అతని గుండె ఆగినంత పనయింది. ఆ చిన్న పిచ్చుక తన ముక్కును అమాంతం పెద్దదిగా చేసింది. ఎంత పెద్దదిగా అంటే దాని శరీరం పరిమాణం కన్నా ఎన్నో రెట్లు పెద్దదిగా మరుక్షణంలో అక్కడ ఉన్న ఆ శివలింగాన్ని ఆ పిచ్చుక అమాంతం మింగేసింది. లింగం పిచ్చుక గొంతులోనికి జారుకోగానే ఆ పిచ్చుక శరీరం నుండి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక దివ్యమైన కాంతి ప్రసరించింది. ఆ కాంతికి భైరవుడు కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి కాంతి తగ్గిపోయాక భయంతో వణికిపోతూ కళ్ళు తెరిచాడు. అక్కడ శివలింగం లేదు, కేవలం ఆ చిన్న పిచ్చుక మాత్రమే ప్రశాంతంగా కూర్చుని ఉంది. భైరవుడికి నోట మాట రాలేదు. భయంతో తన చేతిలోని విల్లు బాణాలు కింద పడిపోయాయి. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ పిచ్చుక అతని వైపు తీక్షణంగా చూసి మనిషి భాషలో స్పష్టంగా ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ వేటగాడా, భయపడకు, ఆగు. నీవు చూసిన ఈ దృశ్యం సామాన్యమైనది కాదు. నేను సామాన్య పక్షిని కాను. ఎన్నో జన్మల శాపవశాత్తు ఈ పక్షి రూపంలో ఉన్నాను. పరమేశ్వరుడు అణువు కన్నా చిన్నవాడు, బ్రహ్మాండం కన్నా పెద్దవాడు అని నిరూపించడానికే ఈ లింగాన్ని నాలో ఐక్యం చేసుకున్నాను. నీవు అదృష్టవంతుడివి, అందుకే ఈ దివ్య దృశ్యాన్ని చూడగలిగావు. రేపు పరమ పవిత్రమైన మహాశివరాత్రి. ఈ రోజున పరమేశ్వరుని స్మరించటం, పూజించటం నీ జన్మను ధన్యం చేస్తుంది. రేపు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ఆ భోలాశంకరుడికి అభిషేకం చెయ్యి, పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పింది. ఆ మాటలు విన్న భైరవుడు ముఖంలో ఒక విధమైన సంకోచంతో ఇలా అన్నాడు. ఓ వింత పిచ్చుక, నీ మాటలు వినడానికి బాగున్నాయి, కానీ నాలాంటి వేటగాడు పూజ చేస్తే ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తాడా? నా చేతులు నిత్యం మూగజీవాల రక్తంతో తడిసి ఉంటాయి. నేను వేటగాడిని, పాపాత్ముణ్ణి. శాస్త్రాలు తెలియవు, మంత్రాలు రావు. గొప్ప గొప్ప పండితులు, మునులు చేసే పూజలనే ఆ దేవుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు. ఇక నాలాంటి కిరాతకుడి పూజను ఆయన మన్నిస్తాడా? నా భక్తిని ఆయన గుర్తిస్తాడా అని ఎంతో నిస్పృహతో అడిగాడు. అప్పుడు ఆ పిచ్చుక భైరవుడి వైపు దయతో చూస్తూ, భైరవ, భగవంతుడికి కావాల్సింది నీ వృత్తి కాదు, నీ హృదయం. ఆయనకు కులమతాలు లేవు, ధనిక పేద భేదాలు లేవు. భక్తితో ఇచ్చే ఒక చిన్న నీటి చుక్కను కూడా ఆయన మహాప్రసాదంగా స్వీకరిస్తాడు. నీకున్న ఈ సంకోచాన్ని పోగొట్టడానికి నేను ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అని
ఇలా చెప్పటం ప్రారంభించింది. భైరవ, కొన్ని సంవత్సరాల క్రితం మాణిక్యపురి అనే నగరంలో రంగనాథం అనే ఒక పెద్ద జమీందారు ఉండేవాడు. అతనికి అపారమైన సంపద, పొలాలు, బంగ్లాలు ఉండేవి. కానీ అతనిలో అహంకారం కూడా అంతే ఎక్కువగా ఉండేది. దేవుడంటే నమ్మకం లేదు, పేదలంటే చులకన భావం. అతని దగ్గర శివయ్య అనే ఒక పనివాడు ఉండేవాడు. శివయ్య చాలా పేదవాడు, కానీ పరమ శివభక్తుడు. అతని నోట ఎప్పుడూ ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రం నానుతూనే ఉండేది. జమీందారు ఎన్ని పనులు చెప్పినా, ఎంత తిట్టినా శివయ్య మౌనంగా భరిస్తూ తన పని తాను చేసుకుంటూ మనసులో శివుని ధ్యానించుతూ ఉండేవాడు. ఒక సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రానే వచ్చింది. శివయ్యకు ప్రతి ఏటా శివరాత్రి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి గుడికి వెళ్ళి స్వామికి అభిషేకం చేసి జాగరణ చేయటం అలవాటు. దాంతో శివరాత్రికి ముందు రోజు శివయ్య ఎంతో భయపడుతూనే జమీందారు రంగనాథం దగ్గరకు వెళ్ళాడు. చేతులు జోడించి, అయ్యా, రేపు మహాశివరాత్రి, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. నేను గుడికి వెళ్ళి స్వామికి సేవ చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి. దయచేసి నాకు రేపు ఒక్కరోజు సెలవు ఇప్పించండి అని వేడుకున్నాడు. ఆ మాటలు వినగానే రంగనాథం అహంకారంతో రగిలిపోయాడు. ఏమిటి సెలవా? రేపు పొలంలో పంట కోత పని ఎంత ఉందో తెలుసా? కూటికి లేని నీలాంటి దరిద్రులకు పూజలు పునస్కారాలు ఎందుకురా? శివుడు మీలాంటి వాళ్ళ పూజలు అందుకుంటాడా? కడుపు నిండా తిండి లేని వాడికి భక్తి ఒక్కటి తక్కువైంది. మర్యాదగా రేపు పనికిరా, లేకపోతే పనిలో నుంచి తీసేస్తాను, పో అవతలికి అని దారుణంగా అవమానించి గెంటివేశాడు. శివయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన పేదరికాల్ని చూసి యజమాని అవమానించినందుకు కాదు, శివరాత్రి రోజు స్వామి సేవకు దూరమవుతున్నందుకు అతను బాధపడ్డాడు. అంతా నీ చిత్తం పరమేశ్వర, నా భక్తిలో లోపముందేమో, అందుకే ఈ పరీక్ష పెట్టావు అనుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన గుడిసెకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను ఏమీ తినలేదు, కేవలం శివనామ స్మరణతోనే గడిపాడు. కానీ తన భక్తుడి కన్నీరు చూసి భోలాశంకరుడు ఊరుకుంటాడా? ఆ రాత్రే జమీందారు రంగనాథునికి శివుడి ఆగ్రహం గురించి చూపించాడు. రంగనాథం విందు భోజనం చేసి తన పట్టుపరుపుల మీద నిద్రపోవడానికి ఉపక్రమించాడు. అర్ధరాత్రి దాటాక హఠాత్తుగా అతని శరీరంలో ఒక వింతైన మంట మొదలైంది. చర్మంపై పెద్ద పెద్ద కురుపులు లేచాయి. ఆ కురుపుల నుండి చీము, నెత్తురు కారటం మొదలైంది. శరీరమంతా ఎవరో నిప్పుల మీద పొర్లిస్తున్నట్లుగా భరించలేని బాధ. అతను నొప్పితో గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. అతని అరుపులు విని కుటుంబ సభ్యులు, సేవకులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అతని పరిస్థితి చూసి భయపడిపోయారు. వెంటనే నగరంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులను పిలిపించారు. వారు వచ్చి రకరకాల లేపనాలు రాశారు, మందులు ఇచ్చారు. కానీ ఏ మందు పనిచేయలేదు. పైగా మందు రాసిన ప్రతిసారి ఆ మంట రెట్టింపయ్యేది. రంగనాథం నొప్పితో విలవలలాడిపోతూ ఉండేవాడు. నన్ను రక్షించండి, ఈ బాధ నేను భరించలేను అని ఏడుస్తూ వేడుకున్నాడు. వైద్యులు చేతులెత్తేశారు. ఇది మామూలు రోగంలా లేదు జమీందారు గారు, ఇది దైవ ఆగ్రహంలా ఉంది. మా వైద్యం దీనికి పనిచేయదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా రంగనాథం నరకం అనుభవించాడు. తెల్లవారింది. మహాశివరాత్రి పర్వదినం ప్రారంభమయ్యింది. నొప్పితో అలసిపోయి సొమ్మసిల్లి కాసేపు కళ్ళు మూసుకున్నాడు రంగనాథం. ఆ తూగు నిద్రలో అతనికి ఒక భయంకరమైన కల వచ్చింది. కలలో సాక్షాత్తు పరమేశ్వరుడు రుద్ర రూపంలో కనిపించాడు. చేతిలో త్రిశూలము, మెడలో నాగుపాము, నుదుటిన తెరుచుకున్న మూడో కన్నుతో అగ్గి రగులుతున్నట్లుగా ఉన్నాడు. శివుడు గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు, రంగనాథం, నా భక్తుణ్ణి అవమానిస్తావా? పేదవాడని అతని భక్తిని హేళన చేస్తావా? నా దృష్టిలో ధనవంతుడు, పేదవాడు అనే తేడా లేదు. స్వచ్ఛమైన మనసుతో నాకు ఒక్క బిల్వ పత్రం సమర్పించినా నేను వాడికి వశమవుతాను. అహంకారంతో మీరు చేసే లక్షల ఖర్చు పూజల కంటే శివయ్య కార్చిన ఒక్క కన్నీటి బొట్టు నాకు విలువైనది. నా భక్తుణ్ణి ఏడిపించినందుకు ప్రతిఫలమే ఈ వ్యాధి. నీ అహంకారం నశించే వరకు ఈ బాధ తగ్గదు అన్నాడు శివుడు. అప్పుడు రంగనాథం ఆ కలలోనే శివుడి కాళ్ళపై పడి, క్షమించు స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించు. నా అహంకారం నా కళ్ళు మూసివేసింది. ఈ బాధ నుండి నన్ను విముక్తుణ్ణి చేయి తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు శాంతించి, సరే, నీకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇస్తున్నాను. ఈ వ్యాధి తగ్గాలంటే ఒక్కటే మార్గం ఉంది.
ఈరోజు మహాశివరాత్రి. నీవు వెంటనే వెళ్ళి ఆ శివయ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. అతనిని తీసుకుని శివాలయానికి వెళ్ళు. అక్కడ నా లింగానికి నీ చేతులారా శివయ్యతో కలిసి స్వచ్ఛమైన పెరుగుతో అభిషేకం చెయ్యాలి. నీ అహంకారం ఆ పెరుగులా తెల్లగా మారి కరిగిపోవాలి. ఎప్పుడైతే శివయ్యతో కలిసి నీవు ఆ పెరుగు అభిషేకం పూర్తి చేస్తావో ఆ క్షణమే నీ వ్యాధి మాయమవుతుంది. ఇకపై ఎప్పుడూ నా భక్తులను పేదవారిని అవమానించకు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. రంగనాథం ఉలిక్కిపడి లేచాడు. శరీరంలో నొప్పి ఇంకా ఉంది, కానీ మనసులో ఒక ఆశ చిగురించింది. అతను ఆలస్యం చేయలేదు. తన సేవకులను పిలిచి వెంటనే శివయ్యను తీసుకురమ్మని చెప్పాడు. తానే స్వయంగా లేచి కష్టపడుతూ నడుచుకుంటూ శివయ్య గుడిసె దగ్గరకు వెళ్ళాడు. అక్కడ శివయ్య యజమాని రాకను గమనించి ఆశ్చర్యపోయాడు. రంగనాథం వెళ్ళి నేరుగా శివయ్య కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించు శివయ్య, నా కళ్ళు పొరలు కమ్మాయి. నీ గొప్పతనం తెలియక నిన్ను అవమానించాను. నా పాపానికి శివుడు తగిన శాస్తి చేశాడు అంటూ తన కలను, తనకొచ్చిన వ్యాధి గురించి వివరించాడు. శివయ్య తన యజమానిని లేవనెత్తి, అయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకోవటమేమిటి బాబు, అంతా ఆ శంభుని లీల. పదండి, గుడికి వెళ్దాం, స్వామి ఆజ్ఞను పాటిద్దాం అన్నాడు. రంగనాథం వెంటనే పెద్ద ఎత్తున స్వచ్ఛమైన ఆవు పెరుగుని సిద్ధం చేయించాడు. శివయ్యను ఎంటబెట్టుకుని ఊరి చివర ఉన్న పురాతన శివాలయానికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ భక్తులు శివనామస్మరణ చేస్తూ ఉన్నారు. రంగనాథం తన దర్పాన్ని వదిలి ఒక సామాన్య భక్తుడిలా శివయ్య పక్కన కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి ఆ శివలింగానికి పెరుగుతో అభిషేకం మొదలుపెట్టారు. ఓం నమశివాయ అంటూ శివయ్య మంత్రం చదువుతూ ఉంటే రంగనాథం కళ్ళ నుండి పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ ఉండగా పెరుగును లింగంపై ధారగా పోసేవాడు. ఆ తెల్లటి పెరుగు నల్లటి శివలింగంపై పడుతూ ఉంటే ఒక అద్భుతం జరిగింది. పెరుగు అభిషేకం పూర్తయ్యేసరికి రంగనాథం శరీరంలోని మంట పూర్తిగా తగ్గిపోయింది. అతని చర్మంపై ఉన్న భయంకరమైన కురుపులు మాయమయ్యాయి. అతని శరీరం పూర్వపు కాంతిని సంతరించుకుంది. రంగనాథం ఆనందానికి అవధులు లేవు. అతను శివలింగానికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత శివయ్యను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. నీ వల్లనే నాకు ఈరోజు శివయ్య అనుగ్రహం కలిగింది. నీవే నా నిజమైన గురువు అన్నాడు. ఆ రోజు నుండి రంగనాథం పూర్తిగా మారిపోయాడు. తన ఆస్తినంతా పేదల సేవకు, శివాలయాల అభివృద్ధికి ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. అతను కూడా ఒక గొప్ప శివభక్తుడిగా మిగిలిపోయాడు. ఈ కథ చెప్పటం పూర్తి చేసిన పిచ్చుక వేటగాడైన భైరవుడి వంక చూసింది. చూశావా భైరవ, శివరాత్రి మహత్యం అంది. పరమేశ్వరుడు భక్త సులభుడు. అతనికి కులం, ధనం, రూపం ముఖ్యం కాదు. కేవలం నిర్మలమైన భక్తి ఉంటే చాలు, వెంటనే అనుగ్రహిస్తాడు. అలాగే తన భక్తులను అవమానిస్తే అస్సలు సహించడు. భగవంతుడికి కావాల్సింది నీ నిష్కల్మషమైన మనసు మాత్రమే. ఒక వేటగాడు పూజ చేస్తే ఆయన స్వీకరిస్తాడా అని నీవు సంకోచిస్తున్నావు. కానీ ఆయన కిరాతార్జునీయంలో కిరాతుడి రూపంలోనే అర్జునుడిని పరీక్షించాడు. కన్నప్ప అనే వేటగాడు తన కళ్ళనే దేవుడికి సమర్పించి పరమ శివభక్తుడయ్యాడు. కాబట్టి నీ వృత్తిలో నిమిత్తం లేదు, నీవు చేసే ప్రార్థనలో ఎంత నిజాయితీ ఉందో అదే ముఖ్యం. రేపు శివరాత్రి నాడు నీవు భక్తితో ఇచ్చే ఒక్క బిల్వపత్రం చాలు, నీ జీవితాంతం చేసిన పాపాలన్నీ ఆ గంగాధరుడు కడిగేస్తాడు అని చెప్పింది. ఆ పిచ్చుక మాటలు విన్న భైరవుడికి జ్ఞానోదయం కలిగింది. అతని కళ్ళ నుండి కన్నీరు ధారగా కారింది. తన చేతిలో ఉన్న విల్లు, బాణలను ఆ చెట్టు కింద విసిరివేసి శివుణ్ణి మనసులో తలుచుకుని, ఓ దేవా, నన్ను క్షమించు. ఇంతకాలం అజ్ఞానంతో ఎన్నో జీవాలను హింసించాను. ఈ పిచ్చుక రూపంలో వచ్చి నా కళ్ళు తెరిపించావు. రేపు శివరాత్రి నాడు నేను కూడా ఆ స్వామిని పూజిస్తాను. నాకున్న ఈ కిరాతక బుద్ధిని మార్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత ఆ పిచ్చుక శరీరం నుండి మరోసారి దివ్యమైన జ్యోతి వెలిగింది. ఓం నమశివాయ అనే ప్రణవనాదం ఆ పక్షి గొంతు నుండి వినిపించింది. భైరవుడు చూస్తూ ఉండగానే ఆ పిచ్చుక రూపం ఆ జ్యోతిలో కలిసిపోయింది. ఆ జ్యోతి ఆకాశంలోనికి ఎగిరి అనంతమైన విశ్వంలో కలిసిపోయి కైవల్యం పొందింది. మరుసటి రోజు శివరాత్రి నాడు భైరవుడు నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి బిల్వపత్రాలతో, అడవిలో దొరికిన పండ్లతో అడవిలో ఉన్న శివాలయంలోని శివలింగాన్ని పూజించాడు. ఆ రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణ చేశాడు. ఆశ్చర్యంగా ఆ రోజు నుండి భైరవుడి మనసులో
క్రూరత్వం పోయి శాంతి నెలకొంది. ఆ పిచ్చుక చెప్పినట్లుగానే పరమశివుడు ఆ వేటగాడి భక్తిని మెచ్చి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, భక్తికి ఏ అడ్డంకులు ఉండవు. మనిషి మనసులోని సంకోచం, అహంకారం మాత్రమే దేవుడికి దూరం చేస్తాయి. ఎవరైతే తమ తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపంతో దైవాన్ని శరణు కోరుతారో వారు కటిక పేదవాడైనా వేటగాళ్ళైనా సరే ఆ భోళాశంకరుడు వారిని తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. శివరాత్రి రోజున చేసే ఒక చిన్న పూజ మన జీవితాన్ని మార్చేస్తుంది. భైరవుడిలో వచ్చిన మార్పు మనందరిలో రావాలి. దైవం మన హృదయంలో ఉండాలి. మనం చేసే పనిలో దైవత్వాన్ని చూసుకోవాలి. ఎప్పుడైతే మనం మన తోటి ప్రాణుల పట్ల దయతో ఉంటామో అప్పుడే మన పూజకు సార్థకత లభిస్తుంది. ఏ పండుగ ఉద్దేశమైనా మనల్ని మంచి మార్గంలో నడిపించటమే. కాబట్టి భైరవుడిలా సంకోచించకుండా, రంగనాథంలా అహంకరించకుండా, శివయ్యలా నిరంతరం దైవనామ స్మరణ చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉంటుంది. అలాగే శివరాత్రిలోపు శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగిందో, కుమారస్వామి ఎలా పుట్టాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. శివయ్య అనుగ్రహంతో మీకు తిరగనేదే ఉండదు. తిరిగిలేని రాజయోగం పడుతుంది. మన హిందూ పురాణాల ప్రకారం అతి ముఖ్యమైన 3 దేవుళ్ళు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, శివ. వీళ్లను త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు. శివుడు ఎల్లప్పుడూ కైలాస పర్వతం మీదనే ఉంటాడు. ఆయన ఎప్పుడూ ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు. మహారాజైన హిమవంతుడి నగరం కైలాస పర్వతానికి దగ్గరలో ఉండేది. హిమవంతుడు స్వర్గలోక మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమె పేరు పార్వతి. ఆమె పర్వతాలకు రాజైన హిమవంతుడి కూతురు కావటం వలన ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు. పార్వతీదేవి కేవలం అందగత్తె మాత్రమే కాదు, సకల కళా కోవిదురాలు. అయితే చిన్నతనం నుంచే పార్వతి మనసులో ఒక అద్భుతమైన భావం నాటుకుపోయింది. ఆమె ఆటల్లో, పాటల్లో, చదువుల్లో ఏ పని చేస్తున్నా ఆమె హృదయం మాత్రం కైలాస శిఖరం వైపు, అక్కడ ధ్యానంలో ఉన్న శివుడి వైపు పయనించేది. ఆమె శివుడి గాథలు వింటూ పెరిగింది. రాత్రిపూట కైలాస పర్వతాన్ని చూస్తూ ఆ మహాశివుడిని తలుచుకుంటూ నిద్రపోయేది. ఆమె సంకల్పం ఒక్కటే, ఏ జన్మకైనా ఆ శంకరుడే తన ప్రాణనాథుడు కావాలని. ఒకరోజు దేవముని నారదుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి పార్వతీ జన్మ రహస్యం చెప్పి ఆమెకు శివుడితో వివాహం జరిపిస్తే లోకానికి మేలు జరుగుతుందని సూచించాడు. కానీ హిమవంతుడికి ఒక తండ్రిగా భయం కలిగింది. తన కుమార్తె రాకుమారిలా పెరిగింది. కానీ శివుడు శ్మశానవాసి, దిగంబరుడు, పాములను అలంకరించుకునేవాడు. అటువంటి వాడికి తన కూతురిని ఇవ్వటం ఆయనకు ఇష్టం లేకపోయింది. దాంతో హిమవంతుడు పార్వతి మనసు మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ హిమాలయం ఎంత నిశ్చలంగా ఉంటుందో పార్వతి నిర్ణయం కూడా అంతే దృఢంగా ఉంది. చివరకు తండ్రి ఒప్పుకోక తప్పలేదు. హిమవంతుడు పార్వతిని వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రార్థించి తన కుమార్తెను ఆయన సేవలో ఉండనివ్వమని కోరాడు. శివుడు కళ్ళు తెరవకుండానే ధ్యానముద్రలో ఉండి అంగీకరించాడు. అప్పటి నుండి పార్వతీదేవి ప్రతిరోజు శివుడికి కావలసిన పూజా సామాగ్రిని సిద్ధం చేయటం, ఆయన పరిసరాలను శుభ్రం చేయటం వంటి సేవలు చేస్తూ ఉండేది. అయితే అదే సమయంలో లోకంలో ఒక ఉప్పెన విపత్తు వచ్చింది. తారకాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి ఒక వింత వరం పొందాడు. శివుడికి పుట్టబోయే కుమారుడి చేతిలో తప్ప తనకు మరెవరి చేతిలో మరణం సంభవించకూడదని కోరుకున్నాడు. అప్పటికే శివుడి మొదటి భార్య సతీదేవి యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకోవటంతో శివుడు తీవ్రమైన వైరాగ్యంలో గాఢమైన సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన వివాహం చేసుకునే అవకాశం లేదని భావించిన తారకాసురుడు దేవతలను పీడించటం మొదలుపెట్టాడు. దేవతలందరూ భయపడి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. శివ పార్వతుల కలయిక జరిగితేనే లోకానికి రక్షణ కలుగుతుందని బ్రహ్మ నిశ్చయించాడు. ఈ పని కోసం మన్మధుణ్ణి పిలిపించారు. శివుడి ధ్యానాన్ని భంగం చేసి ఆయన మనసులో పార్వతీ పట్ల అనురాగం కలిగేలాగా చేయమని ఆజ్ఞాపించారు. మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి కైలాసానికి చేరుకున్నాడు. సరిగ్గా పార్వతీదేవి శివుడికి పూజ చేస్తున్న సమయంలో మన్మధుడు తన పుష్ప బాణాన్ని శివుడిపై ప్రయోగించాడు. వేల ఏళ్లుగా నిశ్చలంగా ఉన్న శివుడి మనసు ఒక్కసారిగా చలించింది.
తన ధ్యానానికి ఎవరో ఆటంకం కలిగించారో తెలుసుకోవాలని శివుడు ఆగ్రహంతో తన మూడవ కన్ను తెరిచాడు. ఆ కంటి నుండి వెలువడిన తీవ్రమైన అగ్నిజ్వాలలకు మన్మధుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. తన భర్త కళ్ళ ముందే బూడిద కావటం చూసిన రతీదేవి రోదనతో విలపించింది. ఆ ఆవేశంలో ఆమె పార్వతీదేవిని చూసి నీకు నీ జీవితంలో సంతానము కలుగదు అని చెప్పేస్తుంది. కానీ మళ్ళీ తారకాసురుడి గురించి గుర్తొచ్చి పార్వతి నువ్వు తల్లి అవుతావు కానీ నీ గర్భం నుండి ఒక్క పిల్లవాడు కూడా నీకు పుట్టడు అని చెప్పి వెళ్ళిపోతుంది. పార్వతీదేవి ఏడుస్తూ శివుడి వైపు చూస్తుంది. శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు. పార్వతీదేవికి అప్పుడు అర్థమైపోతుంది కేవలం బాహ్యమైన అందంతో లేదా సేవతో శివుడిని పొందలేనని. శివుడిని మెప్పించాలంటే కఠోరమైన తపస్సు ఒకటే మార్గమని నిశ్చయించుకుని కైలాసం విడిచి శృంగి తీర్థానికి చేరుకుంటుంది. శృంగి తీర్థంలో శివలింగం ముందర కూర్చొని శివుడి నామాన్ని జపిస్తూ 60,000 సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంది. ఒకరోజు అక్కడే పక్కన ఉన్న ఒక నదిలో ఒక ముసలి చిన్న పిల్లవాడిని పట్టుకుని నదిలోనికి లాక్కొని వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ పిల్లవాడు అమ్మా 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 నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు అమ్మా అని అనటంతో పార్వతీదేవి పులకరించిపోయి తపస్సు నుండి లేచి పరిగెత్తుకుంటూ నది వద్దకు వెళ్ళి చేతులు జోడించి ఆ పిల్లవాడిని వదిలిపెట్టు అని ముసలిని ప్రాధేయపడుతుంది. నీవు 60,000 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశావు కదా, ఆ తపస్సు ఫలితాన్ని నాకు ధారపోస్తే ఈ పిల్లవాడిని విడిచిపెడతాను అని ముసలి అంటుంది. పార్వతీదేవి నవ్వుతూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సును ఆ ముసలికి ధారపోస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదిరించి శివుడి కోసం కఠోరంగా తపస్సు చేశావు కదా, ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం తపస్సు ఫలితం అంతా నాకు ధారపోస్తావా? అసలు నీకు శివుడు అంటే ఇష్టం ఉందా లేదా అని ఆ ముసలి నవ్వుతూ ప్రశ్నిస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, ఆ పిల్లవాడు నన్ను అమ్మా అని ప్రేమగా పిలిచాడు కదా, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే ఎంత పెద్ద పనిలో ఉన్నా వాళ్ళ కోసం స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను. ఇక తపస్సు అంటావా, శివయ్య అంటే నాకు ప్రాణం. నేను మళ్ళీ ఎన్ని వేల సంవత్సరాలైనా సరే శివుడి కోసం తపస్సు చేస్తాను అని అంటుంది. ఆమె ప్రేమను చూసి ఆ ముసలి రూపంలో ఉన్న శివుడు అసలైన రూపంలోనికి వస్తాడు. పార్వతీ ప్రేమను పరీక్షించడానికి ఇదంతా శివుడు చేస్తాడు. పార్వతీదేవి శివుణ్ణి చూసి ఎంతో సంతోషిస్తుంది. అలా శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. దేవతలందరూ కలిసి హిమవంతుడి ఇంటికి వెళ్ళి హిమవంతుడిని పెళ్లికి ఒప్పిస్తారు. అలా శివుడికి పార్వతికి హిమవంతుడి ఇంటిలోనే వివాహం జరుగుతుంది. ఈ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా ఘనంగా జరుగుతుంది. శివపార్వతుల పెళ్లి అయిన మరుసటి రోజే దేవుళ్ళందరూ శివపార్వతుల దగ్గరకు వెళ్ళి అయ్యా స్వామి, మీరు మన్మధుణ్ణి భస్మం చేశారు కదా, దయచేసి అతనిని మళ్ళీ బ్రతికివ్వండి. మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పని మాత్రమే చేశాడు, అంతే, ఇందులో అతని తప్పు ఏమీ లేదు అని వేడుకుంటారు. పార్వతీదేవి కూడా రతీదేవి బాధ చూసి శివుణ్ణి వేడుకుంటుంది. సరే అని తన తపోశక్తి ఉపయోగించి మన్మధుణ్ణి మళ్ళీ బ్రతికిస్తాడు శివుడు. అప్పటికే తారకాసురుడు లక్షల మందిని చంపేసి ఉంటాడు. పార్వతికి ఉన్న శాపం వలన బిడ్డలు జన్మించరు కాబట్టి శివుడు మరియు పార్వతీదేవి ఒక గృహలోనికి వెళ్ళి ధ్యానం చేస్తారు. వాళ్ళ ఇద్దరి తపోశక్తితో అగ్నిలాగా వెలిగిపోతున్న 6 అగ్నిగుండములు ప్రత్యక్షమవుతాయి. అప్పటికే తారకాసురుడు దేవుళ్లను హతమారుస్తూ ఉంటాడు. మిగతా దేవుళ్ళు అసహనంతో అగ్నిదేవుణ్ణి శివుడి దగ్గరికి పంపుతారు. శివపార్వతులు సరే అని ఆ 6 అగ్నిగుండములను అగ్నికి ఇస్తారు. అగ్నికి దేవుడైన అగ్నిదేవుడు కూడా ఆ 6 అగ్నిగుండముల నుండి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు. వెంటనే గంగాదేవిని పిలిచి ఆమెకు ఇవ్వగా ఆమె కూడా కొద్ది సమయం తర్వాత ఆ వేడిని తట్టుకోలేక పక్కనే ఉన్న నదిలో ఆ 6 అగ్ని గుండములను పడవేస్తుంది. ఇదంతా చూసి పార్వతీదేవి అక్కడికి వచ్చి ఒక నీటి దేవత రూపంలోనికి మారి వాటిని పట్టుకుంటుంది. కొద్దిసేపటికి ఆ 6 అగ్ని గుండములు 6 బిడ్డలుగా మారుతాయి. ఆ 6 బిడ్డలను ఏకం చేసి కార్తికేయ స్వామికి పార్వతీదేవి జన్మనిస్తుంది. అందుకే కార్తికేయ స్వామిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు.
ఆ తర్వాత షణ్ముఖుడు తన శక్తి ఉపయోగించి చిన్నపిల్లవాడిలాగా ఉన్నప్పుడే తారకాసురుని హతమారుస్తాడు. ఈ మహోన్నతమైన రోజును ప్రతి సంవత్సరం మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము. మన భారతదేశంలో వారణాసి, శ్రీశైలము, ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, అలాగే వేములవాడ మొదలగు ప్రదేశములలో అత్యంత శక్తివంతమైన శివలింగములు ఉన్నాయి. ఈ మహాశివరాత్రి రోజు అక్కడ విశేషంగా శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ మహోన్నతమైన రోజున మీరు మీ మనసులో ఉన్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకుని శివుడికి చెప్తే ఆయన ఆ కోరికను తప్పకుండా తీరుస్తాడు. ఈ రోజునే శివుడు లింగాకారం దాల్చాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని రకరకాల కథనాలు ఉన్నాయి. ఈ శివరాత్రి రోజు స్వయంగా విష్ణువు 1008 కలువ పూలతో శివుణ్ణి ఆరాధిస్తాడు. ఈ రోజు శివుణ్ణి పూజిస్తే కటిక దరిద్రుడు కూడా కుబేరుడిగా మారిపోతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ శివరాత్రి సందర్భంగా మత్తుకు బానిసై మందు తాగుతూ చిల్లర తిరుగుళ్ళు తిరుగుతూ ఎంతో ఆకలితో ఉన్న ఒక మనిషి తన ఆకలి తీర్చుకోవటం కోసం శివరాత్రి రోజు శివాలయంలో ఒక దీపం పెట్టడం వలన మరుసటి జన్మలో కుబేరుడిలాగా మళ్ళీ ఎలా జన్మించాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యంతో అపర కుబేరులుగా మారిపోతారు. పూర్వం కౌపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. సదాచార పారాయణుడైన ఆ పండితునికి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. లేక పుట్టిన ఆ బాలుడికి తల్లిదండ్రులు గుణనిధి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. 8 సంవత్సరాల వయసులో ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపారు. రాజకార్యాల్లో నిమగ్నమైన తండ్రి ఆ తర్వాత కుమారుని చదువు ఎలా సాగుతుందో పట్టించుకోలేదు. దానితో గుణనిధి దుష్ట సావాసం చేసి వ్యసనాలకు బానిస అయ్యాడు. స్నాన సంధ్యాదులు వదిలిపెట్టాడు. తల్లికి మాయమాటలు చెప్పి ఆమె నుండి సంపాదించిన డబ్బుతో జూదమాడేవాడు. తరువాత వేశ్యాలోలుడయ్యాడు. పనుల్లో మునిగిపోయిన యజ్ఞదత్తుడికి ఈ విషయాలేమీ తెలియవు. యజ్ఞదత్తుడు తీరిక వేళల్లో ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే బాగా చదువుకుంటున్నాడని కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్ధం చెప్పేది. తండ్రి పట్టించుకోకపోవటం వలన, తల్లి గారాబం చేయటం వలన గుణనిధి పూర్తిగా చెడిపోయాడు. ఇది తెలియని యజ్ఞదత్తుడు కుమారునికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన కన్యతో వివాహం జరిపించాడు. పెళ్ళైన గుణనిధికి బుద్ధి రాలేదు. కానీ తల్లి ధనం ఇవ్వటం మానేసింది. దానితో గుణనిధి తన ఇంటిలో ధనాన్ని దొంగిలించటం, విలువైన పట్టు వస్త్రాలు, వెండి పాత్రలు, ఖరీదైన వస్తువులు ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్ళి జూదంలో ఓడిపోయినప్పుడు జూద గృహంలో గెలిచిన వారికివ్వటం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంత బోధించినా గుణనిధి ప్రవర్తన మార్చుకోలేదు. ఒకరోజు యజ్ఞదత్తుడు స్నానానికి వెళ్తూ తన చేతి రత్నాల ఉంగరం జాగ్రత్త చెయ్యమని భార్యకు ఇచ్చాడు. ఆమె దానిని పడక గదిలో పెట్టింది. భార్యాభర్తలు ఉంగరం సంగతి మర్చిపోయారు. గుణనిధి దానిని దొంగిలించి జూదంలో ఓడిపోయి గెలిచిన వాడికి సమర్పించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యజ్ఞదత్తుడు వీధిలో వస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండటం చూశాడు. అప్పుడు యజ్ఞదత్తుడు వాడిని ఈ ఉంగరం నీకెక్కడిది అని గద్దించి అడిగాడు. ఆ వ్యక్తి గుణనిధి వ్యవహారమంతా చెప్పి తను ఆ ఉంగరాన్ని జూదంలో గెలుచుకున్నట్లుగా చెప్పాడు. మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో బిందెలు గిన్నెలు కూడా మిగలవు అని హేళన చేశాడు. మొదటిసారిగా తన కుమారుని చెడు ప్రవర్తన గురించి విన్న యజ్ఞదత్తుడు అవమానంతో ఇంటికి వచ్చి భార్యను ఉంగరం గురించి అడిగాడు. ఆమె కంగారు పడి ఎక్కడో పెట్టాను, తర్వాత వెతికి ఇస్తాను అని సమాధానం ఇచ్చింది. గుణనిధి ఎక్కడా అని అడిగితే చదువుకోవడానికి వెళ్ళాడు అని అబద్ధం ఆడింది. కొడుకు ప్రవర్తన తనకు చెప్పకుండా దాచి వాడిని పాడు చేయటమే కాకుండా ఇప్పటికీ నిజం దాస్తుందని యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. భార్యను ఇంటి నుండి గెంటివేశాడు. తన ప్రవర్తన తెలిసి తండ్రి శిక్షిస్తాడని భయపడిన గుణనిధి ఊరు వదిలి పారిపోయాడు. మరునాడు గుణనిధి ఆకలి బాధతో ఒక చెట్టు క్రింద కూర్చొని ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నేను వ్యసనాలకు ఎందుకు బానిసనయ్యాను? నా వద్ద ధనం లేదు, విద్య కూడా లేని నేను దేశాంతరానికి వెళ్ళి ఎలా బ్రతకగలను అని తనలో తానే మదనపడ్డాడు. అలా నడిచి గుణనిధి ఇంకొక గ్రామ పొలిమేరలు చేరాడు. దూరంగా ఒక శివాలయ గోపురం కనబడుతోంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు వినబడుతూ ఉన్నాయి.
ఎందుకంటే ఆ రోజే మహాశివరాత్రి. ఆ సమయంలో కొందరు శివభక్తులు రకరకాల మధుర భక్ష్యాలను శివునికి నైవేద్యం కొరకు తీసుకుని శివాలయానికి వెళ్తూ ఉన్నారు. వీరిని చూసిన గుణనిధికి ప్రాణం లేచి వచ్చింది. వీరితో వెళ్తే పూజ తర్వాత ప్రసాదం పెడతారని తెలిచాడు. చీకటి వేళకు వారి వెంట శివాలయం చేరాడు. శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిగా శివ నామ స్మరణ చేస్తూ కూర్చున్నాడు. ఆ శివభక్తులు శివాలయంలో శివారాధన చేసి తెచ్చిన వంటకాలు శివుడికి నివేదించి నృత్య గీతాలతో నటరాజుని సేవించి అలసిపోయి అక్కడే శయనించారు. గుణనిధి అంతవరకు ద్వారం వద్దనే ఉండి శివభక్తులు చేసిన శివారాధన అంతా కూడా చూశాడు. అంతా నిద్రించాక నైవేద్యం పెట్టిన ప్రసాదాలు తినడానికి గర్భగుడిలోనికి వచ్చాడు. లోపల దీపం వత్తి కాలిపోయి వెలుగుతూ ఉంది. భక్ష్యాలు సరిగ్గా కనబడలేదు. అందుకని గుణనిధి తన ఉత్తరీయాన్ని చించి వత్తిగా చేసి ప్రమిదలో పెట్టి వెలిగించాడు. గర్భగుడి అంతా వెలుగు వ్యాపించింది. అక్కడ నైవేద్యం పెట్టిన ప్రసాదాలను కొద్దిగా తిని మిగిలినవన్నీ కూడా మూటకట్టుకుని బయలుదేరాడు. వెళ్ళే తొందరలో నిద్రిస్తున్న ఒక శివభక్తుడి కాలు తొక్కాడు. నిద్రలేచిన భక్తుడు దొంగ దొంగ అని అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి గట్టిగా మొత్తేసరికి ఆ దెబ్బలకు ఓర్వలేక గుణనిధి ప్రాణాలు వదిలాడు. యమదూతలు వచ్చి గుణనిధి ఆత్మను యమపాశంతో బంధించి యమలోకానికి తీసుకుని వెళ్ళసాగారు. ఇంతలో చేతిలో త్రిశూలంతో శివగణాలు వచ్చి యమదూతలను ఆపి గుణనిధి ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు. యమదూతలు ఆశ్చర్యంతో శివ దూతలారా, ఈ గుణనిధి పాపాత్ముడు, ఆచార వ్యవహారాలు పాటించలేదు, తల్లిదండ్రులకు కష్టం కలిగించాడు, జూదరి దొంగ అయిన ఇటువంటి వానితో మీకేమి పని అన్నారు. అప్పుడు శివదూతలు నవ్వుతూ, యమ కింకరులారా, మీరు చెప్పినదంతా నిజమే, కానీ ఈరోజు మాఘ బహుళ చతుర్దశి, ఇది శివునికి ఇష్టమైన మహాశివరాత్రి. తెలియకపోయినా వీడు రోజంతా ఉపవాసంతో గడిపాడు. రాత్రికి శివాలయం చేరాడు. శివనామ స్మరణ చేశాడు. శివభక్తులు పాడిన శివకీర్తనలు విన్నాడు. గర్భగుడిలో దీపం వెలిగించాడు. శివలింగాన్ని దర్శించాడు. శివునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం స్వీకరించాడు. దీని వలన శివరాత్రి చేసిన ఫలం లభించి వీడు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. వీనికి కైలాస ప్రాప్తి లభించింది అని చెప్పి గుణనిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకుపోయారు. యమదూతలు యమపురికి వెళ్ళి యమధర్మరాజుకు జరిగిందంతా కూడా వివరించారు. అప్పుడు యముడు యమకింకరులతో ఇలా చెప్పాడు, భటులారా, మీకు ధర్మ సూక్ష్మం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శివభక్తుల జోలికి పోకండి. ఆ భస్మాన్ని నుదుట 3 నామాలుగా ధరించిన వారిని, నిలువెల్లా విభూది పూసుకున్న వారిని, రుద్రాక్షధారులను, జటాధారులను, చివరకు పొట్టకూటి కోసం శివుని వేషం వేసేవారిని కూడా యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు. యమదూతల నుండి పొందిన గుణనిధి సూక్ష్మ శరీరాన్ని శివదూతలు కైలాసం చేర్చారు. కొంతకాలం గడిచాక గుణనిధి అరిందముడు అనే కళింగరాజుకు దమనుడు అనే కుమారుడిగా జన్మించాడు. పూర్వజన్మ సుకృతం చేత చిన్నతనం నుండే దమనునికి శివభక్తి అలవడింది. అరిందముడి తర్వాత దేశానికి రాజయ్యాడు. పూర్వజన్మలో శివరాత్రి నాడు శివుని ముందు దీపం వెలిగించటం వలన అతనికి పూర్వజన్మ సంగతులు గుర్తున్నాయి. ఆ సంస్కారం వల్ల దమనుడు మహాశివభక్తుడై నిత్యం శివపూజలు చేసేవాడు. ప్రతి మహాశివరాత్రి నాడు, అలాగే నెల నెలా వచ్చే మాస శివరాత్రి నాడు కూడా శివాలయాలన్నిటిల్లో కూడా దీపాలు వెలిగించే ఏర్పాట్లు చేయటం, దీపదానాలు చేయటం, శివ పూజలు జరిపించటం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు. చాలా కాలం ప్రజారంజకంగా దేశాన్ని పాలించి పూర్ణ జీవితాన్ని అనుభవించి స్వర్గస్థుడయ్యాడు. గుణనిధి దమనుడనే కళింగరాజుగా పుట్టి నిత్యం శివారాధన చేయటము, శివాలయాల్లో లెక్కపెట్టలేనన్ని దీపాలను వెలిగించటము, దీపదానాలు చేయటం వలన మరుజన్మలో బ్రహ్మదేవుని మనుమడైన విక్ర వసువుకు కుమారుడిగా జన్మించాడు. విక్రవసుడి కుమారుడు కాబట్టి వైశ్రవణుడు అనే పేరుతో పిలిచేవారు. పూర్వజన్మలలో చేసిన పుణ్యం వలన అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. దానితో అతడు ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తి అలవడింది. అతడు పవిత్రమైన కాశీనగరం వెళ్ళి గంగానది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ శివదీక్షతో కఠినమైన తపస్సు చేశాడు. ఆ కారణంగా అతడు చిక్కి శల్యమే అస్థిపంజరంలా తయారయ్యాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు
సతీ సమేతంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శంకరుని స్పర్శతో వైష్ణవునికి పూర్వరూపం వచ్చింది. వైష్ణవునుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా శివుడు, శివుడికి ఎదురుగా సతీదేవి కనబడ్డారు. నేనెంత తపస్సు చేస్తే మాత్రం ఏమి లాభం? నా స్వామికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకెంత గొప్ప తపస్సు చేసిందో అని తలుస్తూ ఆమె వైపు రెప్పవేయకుండా చూడసాగాడు. అలా పార్వతీదేవిని చూసి అసూయ పడటం వలన అతని కన్ను ఒకటి పగిలిపోయింది. వైష్ణవునుడి తీరు నచ్చని సతీదేవి స్వామికి ఏదో చెప్పబోయింది. ఇంతలో శంకరుడు నవ్వి దాక్షాయినితో, ఈ వైష్ణవునుడు నా భక్తుడు, మన పుత్రిని వంటివాడు. కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనం తలుచుకుని అసూయపడుతున్నాడు, అంతే తప్ప వేరే కారణంతో కాదు అని ఆమెకు చెప్పాడు. తరువాత శివుడు వైష్ణవునితో, కుమారా, నీ తపస్సుకు ఆనందించాను. నిన్ను నవ నిధులకు అధిపతిగా నియమిస్తున్నాను. నువ్వు యక్ష కిన్నెర కింపురుషులకు నాయకుడవుతావు. అలకాపురి నీ రాజధాని అవుతుంది. నీతో నేనెప్పుడూ స్నేహభావంతో ఉంటాను. నేను కూడా నీ రాజధానికి దగ్గరలో నివసిస్తాను. ఈ సతీదేవి నీకు తల్లి వంటిది. ఆమె ఆశీస్సులు కూడా తీసుకో అని చెప్పాడు. అప్పుడు వైష్ణవునుడు పార్వతీదేవికి సాష్టాంగ ప్రణామం చేశాడు. పార్వతీదేవి సంతోషించి, నాయన, నీ శివభక్తి నిర్మలమైన దినదినాభివృద్ధి పొందుగాక. అసూయతో నన్ను చూసిన నీ మిగిలిన కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది. నా యందు అసూయ పొందిన కారణంగా నీవు కుబేర నామంతో పిలువబడతావు అని ఆశీర్వదించింది. తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం అలకాపురి సమీపంలో కైలాస శిఖరంపై తమ నివాసం ఏర్పరచుకుని శివపార్వతులు రుద్రగణాలతో సహా తరలివచ్చారు. కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా సరే మహాశివరాత్రి రోజు తెలియక చేసిన ఉపవాస జాగరణల వలన ఈశ్వర అనుగ్రహం పొంది కుబేరుడిగా మారాడు. కాబట్టి పాపాత్ములను కూడా కుబేరునిగా మార్చే మహిమ శివరాత్రికి ఉందని ఈ కథ ద్వారా గ్రహించారు. కాబట్టి శివరాత్రిలోపు ఈ కథలు వింటే చాలు, సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది, పాపాలన్నీ తొలగిపోతాయి, మహాపుణ్యం వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.